పార్వతీదేవి స్నానానికి వెళ్ళిన తరువాత ద్వారం వద్ద నిలబడ్డ బాలుడు తన తల్లి ఇచ్చిన ఆజ్ఞను శ్రద్ధగా పాటిస్తూ ఉన్నాడు. అంతలో కైలాస మహాగిరులపై స్వయంగా మహాదేవుడు విహరిస్తూ నెమ్మదిగా తన గృహం వైపు నడుచుకుంటూ వచ్చాడు. తన గృహ ద్వారం వైపు చేరుకుంటాడు. కాని ద్వారం ముందు ఒక చిన్న బాలుడు ధైర్యంగా అడ్డుగా నిలబడ్డాడు. అప్పుడు మహాదేవుడు బాలునితో ఇలా అంటారు: బాలక, నీవెవరు? నా గృహద్వారం వద్ద నిలబడి నన్నే లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటున్నావు అని మహాదేవుడు అంటారు. అప్పుడు బాలుడు శిరసు ఎత్తి ధైర్యంగా ఇలా సమాధానమిస్తాడు: నేను పార్వతీదేవి కుమారుణ్ణి. ఆమె ఆజ్ఞ ప్రకారం ద్వారం వద్ద కాపలాగా నిలబడి ఉన్నాను. తల్లి అనుమతి లేకుండా ఎవరిని లోపలికి అనుమతించకూడదని ఆమె ఆదేశించారు. అందువల్ల మీరు లోపలికి వెళ్ళరాదు అని చెబుతాడు. శివుని గణాలు బాలుని మాట విని ఉవ్వెత్తున ఎగిసి, ఈ చిన్నవాడెవరు? మన స్వామిని ఆపుతున్నాడు అంటూ ముందుకు దూసుకువచ్చారు. అప్పుడు బాలుడు తన కళ్ళల్లో అగ్నిజ్వాలలు రగులుస్తూ వారిని ఒక్కొక్కరిని జయించాడు. ఆ దృశ్యం చూసిన మహాదేవుని కళ్ళల్లో మెరుపులు రగిలాయి. అప్పుడు మహాదేవుడు ఘోరమైన గర్జనతో ఇలా అంటారు: ఎంత ధైర్యం నీకు? నా స్వగృహంలోకి నన్నే రానివ్వకుండా అడ్డుకుంటావా అని అంటారు. ఆయన ఆగ్రహంతో తన త్రిశూలాన్ని ఎత్తి బాలుని వైపు విసురుతాడు. త్రిశూలం గాలిని చీల్చుకుంటూ గర్జనతో వచ్చి ఆ బాలుని బలంగా తాకింది. బాలుని తల క్షణాలలో శరీరం నుండి విడిపోయింది. ఆ ఘోర దృశ్యం చూసి గణాలు నిశ్శబ్దంగా నిలబడ్డాయి. కైలాసమంతా ఒక క్షణం విషాదంలో మునిగిపోయింది. ఆ సమయంలో స్నానం ముగించుకుని పార్వతీదేవి బయటికి వచ్చారు. ద్వారం వద్ద ఉన్న తన కుమారుని స్థితిని చూసి ఆమె హృదయం ముక్కలయింది.